ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయితే ఇంతకీ నువ్వనేదేంటి? మా అమ్మంటే నాకు చాలా ఇష్టం పల్లవి. ఆవిడ కోసం నేనేదైనా చేస్తాను. అందరి ముందు ఆవిడిచ్చిన మాట పోకూడదనే నీతో నిశ్చితార్థానికి కూర్చున్నాను. ఇవాళ కూడా ఆవిడ మాటకే కట్టుబడి అందరి ముందు నిల్చున్నాను. కానీ నా వల్ల కావట్లేదు పల్లవి. మా అమ్మ మాట కాదని ఆవిడ్ని ఎదిరించలేను. అలాగని నిన్ను పెళ్లి చేసుకోలేను. కాబట్టి నిన్ను సాయం అడుగుతున్నాను. సాయమా? ఏంటి? ఈ పెళ్లి నాకిష్టం లేదని నేను చెప్పడానికి వీల్లేదు. కాబట్టి అందరి ముందు నీకే నన్ను చేసుకోవడం ఇష్టం లేదని నువ్వే చెప్పాలి. దయచేసి ఒక్క సాయం చేసి పెట్టు. లైఫ్లో నీకు రుణపడి ఉంటాను. ప్లీజ్ సేవ్ మై లైఫ్. అయితే నేను ఒకే ఒక మాట అడుగుతాను. మనస్ఫూర్తిగా నిజం చెప్తావా? ఏంటది? ఇన్నాళ్ళ మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క క్షణమైనా నా మీద నీకు ప్రేమ కలగలేదా? నేనంటే నీకిష్టం అనిపించలేదా? చెప్పు చరణ్. పల్లవి, నువ్వంటే నాకిష్టం. అంతకంటే ఎక్కువ గౌరవం. లైఫ్లో ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేశావు. ఒక విధంగా ఈ మ్యూజిక్ వరల్డ్లో నాకంటూ ఒక లైఫ్ దొరకడానికి కారణం నువ్వే. అది పక్కన పెడితే నీ మంచితనాన్ని ఇష్టపడిన వాళ్ళెవ్వరూ ఉండరు. ఇవన్నీ ఆలోచించి చూస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ నీతో ఫ్రెండ్గా ఉండగలను. కానీ భర్తని కాలేను. అర్థం చేసుకో పల్లవి. రా, కిందకొచ్చి వాళ్ళందరి ముందు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పు. ఇన్నాళ్ళ పరిచయంలో ఏ క్షణమైనా నా మీద నీకు ప్రేమ కలగకపోతుందా అని ఎదురు చూశాను. ఎక్కడో ఒక చోట నన్నిష్టపడే ఉంటావని చెప్పి నమ్మాను. కానీ అదంతా ఒట్టి భ్రమ. నేనిష్టపడిన వాడంటే నాకిష్టం లేదని చెప్పి నా నోటితో నేనే చెప్పాలా? నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడ్డ నేనే నీతో కలిసి బతికే జీవితం నాకొద్దని చెప్పాలా? నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం అండి.
చెప్పండి మేడం. ఈ ఇంట్లో మీ అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పారు. యాక్చువల్గా మీరు పిలిచినాకే వద్దామనుకున్నాం, కానీ ఈ విషయం తెలిసి మేము ఊరుకోలేకపోయాం. అందుకే పోలీసుల్ని వెంట పెట్టుకొని వచ్చాం. ఈ గుండమ్మ కంటే వీళ్ళకెందుకో పర్సనల్ ఇంట్రెస్ట్. చెప్పండి మేడం, మీ అమ్మాయికి ఏ అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అయింది చెప్పండి. ఇప్పుడే అరెస్ట్ చేసి లోపలేస్తా. ఒక్క నిమిషం బాబు. మా మనవడు మా మనవరాలు మాట్లాడుకోవడానికి వెళ్లారు. వాళ్ళు వచ్చిన తర్వాత నా మనవరాలు చెప్పిన దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందరు గాని. ఈ అమ్మాయేనా మీ అమ్మాయి? అవునండి. అతనేనా మీ అబ్బాయి? అవును సార్. జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లి చేయడానికి ఏంటండి ప్రాబ్లం? ఆస్తులు కలవలేదా? కులాలు కలవలేదా? మరేంటి ప్రాబ్లం? ఇక్కడ కొంతమంది మనసులు కలవలేదమ్మా, అదే ప్రాబ్లం. వాళ్ళ మనసులు ఒప్పుకోకపోవడం వల్లే ఈ సమస్య అంతా. ఏమయ్యా, అమ్మాయి చూస్తే లక్షణంగా ఉంది. మీకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందంట. ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నావంట. ఏంటి ప్రాబ్లం చెప్పు. మీకు ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో చెప్పు, వాళ్ళ లోపలేసేస్తా. ఎస్ఐ అంటే మాట్లాడితే లోపలేస్తా అంటున్నాడు. వాడి సంగతి పక్కన పెట్టు. అసలు చరణ్ ఏం మాట్లాడాడో, ఇదేం మాట్లాడుతుందో చెప్పమ్మా. అల్లుడు నిన్ను పైకి తీసుకెళ్లి ఏం మాట్లాడాడు? ఫైనల్గా ఇప్పుడు మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పడానికి ఏముందండి, ఇదివరకు చెప్పిందే. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. నిశ్చితార్థం కూడా అయ్యింది కదా. నిశ్చితార్థం అయితే పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదండి. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా తరపు నుంచి ఏ ప్రాబ్లం లేదు. మీకేం ప్రాబ్లం ఉందో వాళ్ళ ముందు చెప్పు. ఒక్కటే కారణం అండి, ఈ పెళ్లి నాకే కాదు, ఈ పల్లవికి కూడా ఇష్టం లేదు.